సీఎం రేవంత్ రెడ్డి కేరళం ప్రచారంలో చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రానికి వచ్చి కల్లబొల్లి మాటలతో మిమ్మల్ని మాయ చేయాలని చూస్తున్నారని కేరళ ప్రజలకు లేఖ రాశారు. వారి వలలో పడొద్దని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన కేరళంలో ప్రచారం చేసిన రేవంత్ పచ్చి అబద్దాలే చెప్పారన్నారు. 6 గ్యారంటీలు అమలవుతున్నాయన్న సీఎం మాట పచ్చి అబద్దమని చెప్పారు. రైతులకు ప్రతి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చారని, సుమారు 75 లక్షల రైతులకు, కౌలు రైతులకు మేలు జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ఈ సాయం అందలేదన్నారు కిషన్ రెడ్డి. 10 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని, వరికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్న హామీ పత్తా లేకుండా పోయిందని చెప్పారు. దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500, కళ్యాణమస్తు పథకం కింద తులం బంగారం, 1,00,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారని, ఈ హామీ అమలు చేయకుండా దాదాపు 1.02 కోట్ల మహిళలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షలు ఇస్తామన్న హామీ పత్తా లేదన్నారు. తొలి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతామని, వికలాంగులకు 6,000 పెంచుతామని ఇచ్చిన హామీ గాలి కొదిలేశారన్నారు కేంద్ర మంత్రి. మూసీ నది అభివృద్ధి పేరిట ఇల్లు కూలుస్తూ పేదలను రోడ్లపైకి లాగుతున్నారన్నారు. గాంధీ విగ్రహం నిర్మించేందుకు ఇళ్లను కూల్చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల అనుభవం దేశానికి ఒక పాఠం లాంటిదని వివరించారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించే దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని చెప్పారు. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. చైతన్యవంతమైన కేరళం ప్రజలు ఇలాంటి పత్రికా ప్రకటనలు, చవకబారు ప్రకటనలను నమ్మక ద్రోహం చేసే రేవంత్ రెడ్డి లాంటి వారు చెబుతున్న అబద్దాలను అర్థం చేసుకుని తెలివిగా ఓటేయాలని కోరుతున్నామన్నారు.